ఉన్నత విద్య అంశంపై తాడేపల్లిలో అవగాహన సదస్సు జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే అది ఉన్నత విద్యతోనే సాధ్యపడుతోందని డాక్టర్ పలగాని శ్రీనివాసరావు అన్నారు. తాడేపల్లి పట్టణంలోని గౌడ కళ్యాణ మండపంలో ఆదివారం స్ఫూర్తి గ్లోబల్ ఆర్గనైజేషన్ అమెరికా ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ ఫర్ గైడ్స్ ఈసీజీల సంయుక్త ఆధ్వర్యంలో ఉన్నత విద్యపై అవగాహన సదస్సు జరిగింది. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉండి ప్రజాసేవ చేస్తున్న వివిధ శాఖల ఉన్నతాధికారులు, పలువురు పుర ప్రముఖులు, ఎడ్యుకేషన్ ట్రస్ట్ల నిర్వాహకులను సదస్సుకు ఆహ్వానించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకొని తల్లిదండ్రులకు పేరు తేవటంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఈవి నారాయణ, ఏపీ గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ ఎం శివప్రసాద్, ఏపీ టూరిజం కార్పొరేషన్ ఈడీఎం శేషగిరిరావు, ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ జేడీ సిహెచ్ కృష్ణ, బాపట్ల డీఎస్పీ సిహెచ్ చంద్రమౌళి, ఏపీ గౌడ సంఘం అధ్యక్షుడు వి రామ్ గోపాల్, జీఓపీఏ తెలంగాణ అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్లు సదస్సులో మెరిట్ సాధించిన విద్యార్థులను డాక్టర్ పలగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సదస్సులో నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షుడు వాకా మాధవరావు, నాయకులు కంచర్ల కాసయ్య, లచ్చి తులసీదాస్, వీరంకి రంగారావు, పలగాని నాగబాబు, ఎస్ రాజశేఖర్, ఆర్ రోహిణి, జె శివశంకర్, యు శ్రీనివాస్, తాతా కోటయ్య, కె బుచ్చయ్య, కంచర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 100 రకాల అవకాశాలు ఉన్నాయి. ఈ 100 అవకాశాల్లో నీకు సూటబుల్ ఏంటో చూసుకోవాలి. ఎక్స్ప్లోరేషన్ అంటారు దీన్ని. ఒకటే ఉన్నా సెల్ఫ్ అసెస్మెంట్. నీకు నీ స్థాయి ఎంతో నువ్వు చూసుకో. తర్వాత ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో చూసుకో. తర్వాత డెసిషన్ మేకింగ్ అంటే నువ్వు డిసైడ్ చేసుకోవాలి, నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్నప్పుడు దేన్నైతే సాధించాలనుకున్నావో అన్నం తింటూ అదే ఐఏఎస్ఏ కావాలి, మంచినీళ్ళు తాగుతూ ఐఏఎస్ ఉండాలి, పాఠం వింటూ ఐఏఎస్ ఉండాలి, నడుస్తూ ఐఏఎస్ ఉండాలి, పరిగెత్తుతూ ఐఏఎస్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఐఏఎస్ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతుంది. అంత లక్ష్యం ఉందా? అంత దమ్ము ఉందా మీలో? ఆ దమ్ము ఉందో లేదో సెల్ఫ్ అసెస్మెంట్ మొట్టమొదటి తీసుకోండి. అర్థమవుతుందా? ఐఏఎస్ పెద్ద గొప్ప ఏం కాదు, రాకపోవడం అనేటువంటిది లేదు. సో ఈ 3 సెల్ఫ్ అసెస్మెంట్ చెప్పానా, తర్వాత డెసిషన్ మేకింగ్, 3వది డెసిషన్ మేకింగ్ అయ్యింది. డాయ్ ఉందన్నమాట. ఇంకా ఉన్నది మరి ఇన్ఫర్మేషన్ ఉండాలిగా. అంటే నీ ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. నాకు ఐఏఎస్ రావాలి అని రోజు నేను ఇందాక సార్ చెప్పారు ఏమని, కూర్చుంటే ఐఏఎస్, నిల్చుంటే ఐఏఎస్, తింటే ఐఏఎస్, తాగుతా ఐఏఎస్, ప్రహ్లాదులాగా కాదు. అలా కాకుండా యాక్షన్ ప్లాన్, పని చేయాలి. యాక్షన్ ప్లాన్ అంటే పని చెయ్యాలి, కార్యాచరణ పెట్టుకోవాలి. అలా అప్పుడే ఆ కార్యాచరణ పెట్టుకున్న తర్వాత నీకు అప్పుడు తగినటువంటి ఏది ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది, తగినటువంటి స్థాయి తెచ్చుకోగలవు. దాన్ని అమలుపరచాలి. ఈ సెడాయ్ అంటే ఇది అన్నమాట. బడాయి కాదు, సెడాయ్ అంటే ఇది. ముందుగా మనకి ఎవరైనా ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక లాయరు, ఒక ఎంప్లాయీ అంటే అతను స్వార్థం చూసుకుంటాడు, లేకపోతే అతని పిల్లల గురించి ఆలోచిస్తాడు, లేకపోతే ఉంటే వాళ్ళ బంధువుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరి ఒక డాక్టర్ ప్రొఫెషన్లో ఉంటూ అతని వైద్య సేవలు అందిస్తూ కూడా కులం కోసం, కులంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఏదో రకంగా చేయాలి, కులం గురించి కొంతైనా మనం సేవ చేయాలి అనే ఉద్దేశంతో తనకున్నటువంటి సమయంలో కొద్ది సమయాన్ని కులం కోసం కేటాయిస్తున్నటువంటి పలగాని శ్రీనివాస్ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే హీ డిజర్వ్డ్ ఇట్. మీకు అందరికీ తెలియాలి, హీ డిజర్వ్డ్ ఇట్. ఏదో లాభాపేక్షతో కానీ, భవిష్యత్తులో ఏదో జరగాలని కానీ, లేదా రాజకీయ ఆపేక్ష కానీ లేకోకుండా చాలామంది పదవులు దేనికోసం చేస్తారంటే కమ్యూనిటీలో నాకు గుర్తింపు కావాలి, నేను ఒక ప్రెసిడెంట్ని, నేను ఒక జనరల్ సెక్రటరీని, నేను ఒక ట్రెజరర్ని అనేటువంటిది ఉంటుంది. నిరంతరము కులం గురించి అభ్యున్నతి గురించి, కులం ఆర్థికంగా ఎలాగ ఎదగాలి, సామాజికంగా మనకి
గౌడ కులానికి ఒక గుర్తింపు రావాలంటే మనం ఏం చేయాలి అని నిరంతరం మా ఇద్దరి మధ్యన డిస్కషన్లు అయ్యే తప్ప నేను వస్తే అదేదో మెడికల్గా మాట్లాడుకునే సందర్భమే లేదు. కాబట్టి ఈ మీటింగ్ పెట్టడానికి లేకపోతే ఈ రకమైనటువంటి కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇదొక మేము రాజమండ్రిలో గౌడ చెట్టిబలిజ అనేటువంటి ఉపకులాల్లో చదువుకొని ఉన్నత స్థాయిలోకి వివిధ హోదాల్లో డిఎస్పీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, నేను గ్రూప్ 1 ఆఫీసర్ని, నాలాంటి వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అందరిని కలిపి ఒక 200 మందిని ఒక చోటకు చేర్చి మనం ఒక స్థాయికి వచ్చాం. మనం కులం ద్వారా అంటే ఒక కులంలో మనం ఉన్నత స్థాయికి వచ్చాం. ఆర్థికంగా బిజినెస్ పరంగా ఉన్నత స్థాయికి వెళ్ళాం, ఉద్యోగ పరంగా ఉన్నతంగా వెళ్ళాం, అలాగే వివిధ రంగాల్లో ఉన్నతంగా వెళ్ళాం. మనము పే బ్యాక్ టు అవర్ కమ్యూనిటీ, పే బ్యాక్ టు అవర్ సొసైటీ మనం ఏం చేద్దాం అంటే, మనం ఈ రోజున చాలామందికి డబ్బులు అవసరం లేదు, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనం సరైన డైరెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకి సరైనటువంటి మంచి మార్గంలో మనం ఇచ్చినట్లయితే వాళ్ళకి కూడా మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. వెనుకబడిన తరగతి అంటే కేవలం సామాజిక వర్గీకరణ మాత్రమే కాదు, తరతరాలుగా శ్రమను నమ్ముకుని సమాజానికి ఎన్నుముకగా నిలిచిన అద్భుతమైన సంస్కృతి మనది. నాగలి పట్టిన, సుత్తి పట్టిన, కలం పట్టిన, కత్తి పట్టిన సృష్టికి ప్రతిసృష్టి చేయగల నైపుణ్యం, కష్టం మన రక్తంలోనే ఉన్నాయి. ఉన్న మార్కుల జాబితా కేవలం ఒక కాగితముక కాదు, మీ తల్లిదండ్రుల చెమట చుక్కల సాక్ష్యం. రాత్రింబవళ్ళు వారు పడ్డ కష్టానికి, మీరు పడ్డ తపనకు తగ్గిన గౌరవం ఇది. వసతులు తక్కువగా ఉన్నా, ఇబ్బందులు ఎదురైనా వాటినన్నింటినీ దాటుకుని మీరు ఈ స్థానానికి వచ్చారు. అందుకే ఈ విజయం చాలా గొప్పది, ఎంతో విలువైనది. మనకొక చరిత్ర, ఒక పెద్ద నిదర్శనం. మహాత్మా జ్యోతిరావు పూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే వంటి మహానుభావులు చదువు అనే ఆయుధం కోసమే తమ జీవితాలను దారబోశారు. జ్ఞానం ఒక్కటే మనల్ని అన్ని రకాల వెనుకబాటుతనం నుంచి విముక్తులను చేస్తుందని వారు నమ్మారు. ఈరోజు వారు కన్న కలలను మీ రూపంలో నిజం చేసుకున్నందుకు గర్వంగా ఉంది. ఈరోజు తాడేపల్లి పట్టణంలో గౌడ్ కళ్యాణ మండపంలో ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ ఫర్ గౌడ్స్ టీం ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి 2023 సంవత్సరం నుంచి 10th క్లాసు మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ పాస్ అయిన పిల్లలకి వాళ్ళ తర్వాత కెరీర్లో ఎలా ముందుకు సాగాలన్న దాని మీద ఉన్నత విద్యా అవగాహన సదస్సు జరపడం జరుగుతుంది. ఇది 2023 నుంచి నిరంతరాయంగా జరుగుతుంది. ఈరోజు జరిగిన కార్యక్రమానికి 4 జిల్లాల నుంచి, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా నుంచి స్టూడెంట్స్ మరియు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇచ్చేసి విశేషంగా ఆదరించారు. అదేవిధంగా పిల్లలు చదువులో ముందుకు ఎలా వెళ్ళాలి, తర్వాత ఫ్యూచర్లో ఎలా మంచిగా సెటిల్ అవ్వాలన్న దాని మీద చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ మారుబోయిన శివప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్, మరియు ఈవి నారాయణ గారు కూడా కౌండిన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ ఈవి నారాయణ గారు కూడా ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. అదేవిధంగా తెలంగాణ నుంచి గోపా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సాయన్న గౌడ్ గారు కూడా మా పిల్లల్ని ఎలా చదువులో ముందుకు సాగాలని వచ్చి వారు వివరంగా వాళ్ళకి పిల్లలకి వివరంగా సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా 4 జిల్లాల నుంచి విచ్చేసిన గౌడ కుటుంబ సభ్యులకి మరియు తల్లిదండ్రులకి, స్టూడెంట్స్కి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.